సెవెంత్ సమ్ రాసుకున్నామా? Find the coordinates of a point. Find the coordinates of a point capital A. Capital A. Find the coordinates of a point capital A where AB is the diameter. AB is the diameter AB is the diameter of a circle whose center is whose center is 2, -3 and B is 1, 4. Find the coordinates of capital A. Okay, now where AB is the diameter of a circle. ఒక సర్కిల్ డ్రా చేయండి. సర్కిల్ కి డయామీటర్ ఏబి అని పేరు పెట్టండి. సర్కిల్ కి సెంటర్ ఏమనుకుందాం చెప్పండి? సి అనుకుంటారా? సెంటర్ ఎంత ఇచ్చాడు చెప్పండి? చెప్పండి ఎవరన్నా. సెంటర్ 2, -3. 2, -3. నెక్స్ట్ అండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అడుగుతున్నాడు. బి ఇచ్చేసాడు 1, 4. ఏ పాయింట్ అడుగుతున్నాడు. ఇలాంటి ఏమనుకుందాం? X, Y. ఇప్పుడు చెప్పండి, ఇది ఏబి డయామీటర్ కాబట్టి ఈ సెగ్మెంట్ కి సి అనేది ఏమైందంటే మిడ్ పాయింట్ అవుతుంది. సి ఏమైంది? మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి సెగ్మెంట్ అవుతుంది. 2, -3 ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్. చెప్పండి ఎలా కనుక్కోవచ్చు? మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? X కోఆర్డినేట్స్ ని యాడ్ చేసి బై 2 చేయాలి. Y కోఆర్డినేట్స్ ని X plus 1/2. Y plus 4/2. X plus 1 is equal to 2. Y plus 4/2 is equal to -3. X plus 1 is equal to 4. Y plus 4. Y plus 4 is equal to -6. -6. X is equals to 3. Y is equals to -10, sir. Therefore, A point enta 3, -10, sir. 3, -10. Okay, complete అయిందా? Yes, sir. Sir, 1 minute, sir. నాతో పాటు రాయండి మీరు కూడా ప్యారల్ గా. Okay, sir. కంప్లీటా?
ఎయిత్ సమ్ అయిపోయిందా? కంప్లీట్ అయిందా? అయిపోయింది సార్. నెక్స్ట్ ఇఫ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ -2, -2 and 2, -4 respectively. Comma. Find the coordinates of P. Find the coordinates of P such that AP is equal to 3/7 into AB. The P lies on the segment AB. The line segment AB. చూడండి, పి అనేది ఈ సెగ్మెంట్ మీద ఉందంట. చూద్దాం. ముందు గివెన్ కండిషన్ ఏంటంటే, గివెన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 3/7 ఏబి. ఏపీ బై ఏబి ఎంతండి? 3/7. ఏపీ ఈజ్ ఈక్వల్ సమ్ 3K అయితే ఏబి ఎంత వచ్చింది? 7K. ఏబినేమో 7K. ఏబినేమో 7K. ఏపీనేమో 3K. అంటే ఇక్కడ పి పాయింట్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇది 3K. ఇప్పుడు రిమైనింగ్ ఎంత అయితే చెప్పండి. ఇక రిమైనింగ్ చెప్పండి. రిమైనింగ్ చెప్పండి. ఇది మొత్తం 7K, ఇది కొంచెం 3K, ఇది మొత్తం ఎంత అయింది? 4K అవుతుంది. ఇప్పుడు రాసుకోండి. ఏ పాయింట్ కూడా ఎంత? -2, -2. బి పాయింట్ ఎంత? 2, -4. ఇప్పుడు చెప్పండి. ఏపీ ఈజ్ టు పిబి 3K ఈజ్ టు 4K. 3:4. రేషియో ఎంత వచ్చింది? పి డివైడ్ చేసి రేషియో ఎంత వచ్చింది? 3:4. 3:4. ఇప్పుడు చెప్పండి. పి పాయింట్ ఎంత చెప్పండి. ఇప్పుడు నౌ పి ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. పి పాయింట్ రేషియో తెలుసు, పాయింట్ తెలుసుగా. పి పాయింట్ 3 into 2 plus 4 into minus 2. 2 plus 4 into minus 2 by 3 plus 4. 3 into 3 2 into minus into -2 by 3 plus 4. Next 3 into minus 4 plus 4 into minus 2 by 3 plus 4. 3 plus 4. 3 plus 4. Minus 2, 7, sir. -8 by 6. 7. Minus 12 minus 8 Minus by 12 minus 8 by 7. ముగ్గురు అన్మ్యూట్ చేసుకోండి. ముగ్గురు అన్మ్యూట్ లో పెట్టుకోండి. ఒకళ్ళు చెప్పండి, ఎవరన్నా ఒకళ్ళు. ఓకే,
ఈ ప్రాబ్లంకి I ఒకళ్ళ said by అర్జున్ ఇన్వాల్వ్ అవుతావా? 7. ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వండి. అర్జున్ ఇన్వాల్వ్. నెక్స్ట్ చెప్పు. Sir, minus 2, sir. బై By 7, comma, minus 20 plus by 7. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇట్లా తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఏపీ ఎంత ఇచ్చాడు? ఏపీ బై ఏపీ 3:7 అంటే ఏపీ 3K యూనిట్స్ అవుతున్నట్టు, ఏపీ 7K యూనిట్స్ అవుతున్నట్టు. అంటే ఏపీ మొత్తమేమో 7K తీసుకోండి, ఏపీ కొంచెమేమో 3K తీసుకోండి, అప్పుడు రిమైనింగ్ 4K వచ్చేస్తుంది. అప్పుడు పీ డివైడ్ చేసే పాయింట్ యొక్క రేషియో వచ్చినట్టు. అప్పుడు పీ పాయింట్ ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? Okay, sir. కంప్లీట్ అయింది అందరిది? Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం కదా. Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం, 9th ప్రాబ్లం. Find the coordinates of the points Find the coordinates of the points which divide the line segment joining -2, and B 2, 8, and B 2, 8, B 2, 8 into 4 equal parts. Into 4 equal parts. ఒకసారి ఆలోచించండి ఎలా చేయాలో. ఏమైనా ఐడియా వచ్చిందా మీకు? చూడండి, ఏబి సెగ్మెంట్ మొత్తం ఎన్ని ఈక్వల్ పార్ట్ చేయాలి? మొత్తం 4, sir. 4 ఈక్వల్ పార్ట్ చేయాలి. ఫస్ట్ ఇదిగోండి, మీరు చూడండి ఇట్లాగా ఒక పాయింట్ పెట్టుకోండి, ఫస్ట్ పిఎన్ పెట్టుకోండి. మళ్ళీ దీన్ని మళ్ళీ మిడ్ పాయింట్ పెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ మిడ్ పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎంత అయితే ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత అయితే ఉంది ఇది కూడా అంతే ఉంటుంది, అవునా కదా? ఎట్లా వచ్చింది చెప్పండి. ముందు ఈ సెగ్మెంట్కి ఏం కనుక్కోవాలి? మిడ్ పాయింట్ కనుక్కోవాలి. మళ్ళీ ఈ సెగ్మెంట్కి మళ్ళీ ఏం కనుక్కోవాలి? మిడ్ పాయింట్ కనుక్కోవాలి. మళ్ళీ ఈ సెగ్మెంట్కి ఏం కనుక్కోవాలి? మిడ్ పాయింట్ కనుక్కోవాలి.
ఇదేమనుకుంటారు క్యూ, ఇది ఆర్. కాబట్టి ఏ పాయింట్ మెన్షన్ చేయండి ఫస్ట్, -2, 2 P2, 8. ఫస్ట్ పి కనుక్కుందామా. పి ఏంటి చెప్పండి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి సెగ్మెంట్. ఎంత మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి సెగ్మెంట్ చెప్పండి. జీరో కమా 10/2, 5. నెక్స్ట్ క్యూ చెప్పండి, మిడ్ పాయింట్ ఆఫ్ చెప్పండి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏపీ సెగ్మెంట్ మిడ్ పాయింట్ చెప్పండి. ఈసారి ఈ రెండింటికి మిడ్ పాయింటా, -2 + 0/2, 2 + 5/2. అయితే ఇక్కడ రాసుకోండి, పి వచ్చిన తర్వాత ఇక్కడ రాసుకోండి 0, 5. ఎంత వచ్చింది ఇప్పుడు, -2/2, -1, 7/2. నెక్స్ట్ ఆర్ చెప్పండి, చెప్పమ్మా గీతిగా. Sir, midpoint of PB, sir. మిడ్ పాయింట్ ఆఫ్ పివి, అవునా. ఎంతో చెప్పు మిడ్ పాయింట్ ఆఫ్ Yes. పివి. 0 + 2/2, 5 + 8/2, 13/2, sir. 13/2. Therefore రిక్వైర్డ్ పాయింట్స్ అవేగా మనకు కావాల్సింది. Find the coordinates of the points, required points. 0, 5, -1, 7/2, 1, 13/2. Okay, completed another. Yes, sir. Next Yes, sum. sir. Next sum. Find the area of the rhombus. Find the area of a rhombus. Area of a rhombus. Find the area of rhombus. If its vertices are 3, 0, 4, 5, -1, 4, and -2, -1, taken in order. Taken in order. Taken in order. రాంబస్ అంటే ఫిగర్ ఐడియా ఉందండి. రాంబస్ ఫిగర్ ఎలా ఉంటుంది చెప్తారా? Yes, sir. ఆల్ సైడ్స్ ఎలా ఉంటాయి? Equal. Equal, sir. ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి.
ఏ పాయింట్ ఎంత ఇచ్చాడు 3,0 3.4,5 సి పాయింట్ -1,4 -1,5. -2, -1 ఇది ఒక డయాగ్నల్ అవుతుంది. ఇది ఇంకొక డయాగ్నల్ అవుతుంది. డయాగ్నల్స్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. డయాగ్నల్స్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత అవుతుందంటే డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే డయాగ్నల్ ఎంత తెలిస్తే ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కోవచ్చు. ఓకేనా? ఏరియా ఆఫ్ రాంబస్ half into product of diagonals. Half into product of diagonals. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డయాగ్నల్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే ఏంటి? ఏసీ ఇంటూ బీడి. ఏసీ ఇంటూ బీడి. మీకు ఏసీలు ఎంత కనుక్కోవడం వచ్చి కనుక్కొని చెప్పండి. ఏసీ ఎంత చెప్పండి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. x2 - x1 హోల్ స్క్వేర్ 3 + 1 హోల్ స్క్వేర్ 16. y2 - y1 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 √32. √32 అంటే 16 × 2 4√2. 4 బీడీ ఎంతో చెప్పండి? బీడీ 4 + 2 హోల్ స్క్వేర్ అంటే 36 ప్లస్ 5 + 1 హోల్ స్క్వేర్ 36 √72 అంటే 36 × 2 ఎంత? 6√2. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏసీ 4√2 బీడీ 6√2 1/2 ఇంటూ 4 6 ఆర్ ఎంత? 24 ఇంటూ √2 × √2 √2 × √2 2 ఇదిగో √2 × √2 √2 × √2 2 √2 గెట్ క్యాన్సిల్ ఈక్వల్ టు 24. ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని పెట్టుకోండి. స్క్వేర్ యూనిట్స్.